సో అమేజింగ్ ప్లేస్, ప్రశాంతమైన బీచెస్ లో ప్లేస్ మాత్రం అరాచకంగా ఉంటది. హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. ఆల్మోస్ట్ 1 year, ఒక సంవత్సరం పాటు సోలో ట్రావెలింగ్ చేసి తిరిగి మా ఊరు వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. మా ఊరు అనే కాన్సెప్ట్ తోటి మా ఊరు మీకు చూపించాలని చెప్పేసి ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇందులో ఒక 2-3 వీడియోస్ ఉంటాయి. మీరు కానీ నా పాత వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి, మన ఛానల్లో ఉన్నాయి. అండ్ నేను ఒక డాన్సర్ కూడా. మీరు కానీ డాన్స్ లవర్ అయితే షార్ట్స్లో నా డాన్స్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఊర్లో నా ఫేవరెట్ ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో. సో స్టే ట్యూన్డ్ గైస్. చలో లెట్స్ గో. చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఈ ప్లేస్. సో అమేజింగ్ ప్లేస్. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1.5 year తర్వాత మా ఊరు వచ్చాను. అందుకని చాలా హ్యాపీగా చిల్ చేస్తున్నాను బాయ్స్. చిల్ కొడుతున్నాను గాయస్. ఈ 2 days లో మంచి మీకు మా ఊరు వీడియోస్ అన్ని చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్స్, సముద్రం, మౌంటైన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. బీచెస్, మౌంటైన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఈ 2 వీడియోస్ మాత్రం మిస్ అవ్వద్దు, చాలా ఫన్ గా ఉంటది. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళందరి చేత కూడా మాట్లాడిపిస్తాం మీ అందరితోటి. చాలా ఫన్ గా ఉంటది. మా నెల్లూరు యాస ఎప్పుడైనా విన్నారా? ఏరా రే ఇయాలా అంటారు ఇక్కడ. ఇట్టుపోయావు రా, ఇప్పుడు ఇన్ని రోజులా. భలే ఉంటది మా యాస. ఆ యాస అంతా మీకు ఈ 2 days లో ఈ వీడియోస్ లో చూపిస్తాను, చూడండి. మా పల్లెటూరులో, నెల్లూరులో పంట పొలాలు ఎలా ఉంటాయి. ఇక్కడ వరి బాగా పండుతుంది. ఇక్కడ వరికి, రొయ్యలకి, చేపలకి, అన్నిటికీ నెల్లూరు చాలా ఫేమస్. సముద్రానికి, చేపల పులుసుకి కూడా నెల్లూరే ఫేమస్. నా ఇన్స్పిరేషన్ అన్వేషణ. ఎప్పటి నుంచో ఆయన ఫాలో అవుతున్నాను, కానీ నాకు అంత డేర్ సరిపోలేదు సోలో ట్రావెల్ చేయడానికి. కానీ ఎలాగో మొత్తానికి ధైర్యం తెచ్చుకొని సోలో ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. 1 year అవుతుంది. సక్సెస్ఫుల్ గా చాలా అంటే చాలా నేర్చుకున్నాను గైస్. నేను చాలా అంటే నా పర్సెప్షన్ వైడ్ అయిపోయింది, బిగ్గర్ పర్సెప్షన్ అయిపోయింది. అది మాటల్లో చెప్పలేను. నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. నా సోలో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఒక బుక్ లో రాసుకున్నాను. అదంతా కలిపి ఒక వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. సోలో ట్రావెలింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, నువ్వు ఎలా షేపప్ అవుతావు, ఎలా ఎవాల్వ్ అవుతావు అనేది చాలా పాయింట్స్ అయితే దాంట్లో చెప్తాను. సోలో ట్రావెలింగ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఒక్క డెసిషనే లైఫ్లో, ఒక్క డెసిషన్ తీసుకుంటే అది లైఫ్ చేంజ్ అయిపోతుంది. భయం సోలో ట్రావెలింగ్ చేయడానికి చాలా మందికి. కానీ వరల్డ్ అంత డేంజరస్ కాదు గైస్. వరల్డ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. Everyone should go around and see the world, see the real world, real people అయితే చాలా బ్యూటిఫుల్ అండి. బ్యూటిఫుల్ ఇన్ ద సెన్స్ హార్ట్ లో వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు బయట. పడ్డానంటే ఇంకేం లేదు, ఉండే ఒక్కగానొక్క ఫోన్ తడిసిపోద్ది. చూసారా, వాళ్ళు చేపలు పడుతున్నారు. ఒక నెట్ని రౌండ్ సర్కిల్లోకి ఫార్మ్ చేసి 2 పడవలు కలిసి మధ్యలో చేపలు పట్టేస్తారు అనమాట.
పడితే గట్టిగా పడతాయి, పెద్ద పెద్ద చేపలు పడతాయి. చూద్దాము. ఇక్కడ ఏదో జెండా లాగా పెట్టారు కూడా, నెట్ వదులుతా ఉన్నారు. ఇప్పుడు పడతాయి చేపలు, తిమింగలాలు పడతాయి ఇప్పుడు పెద్ద పెద్దవి. స్టే ట్యూన్డ్ గైస్. ఎంత అలలు ఉన్నా కూడా పడవ అక్కడే ఉంటుంది. ఇంజిన్ ఆఫ్ చేస్తే ఆ బోట్ కదిలిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. రౌండ్ సర్కిల్ తీసుకుంటాడు. ఎగరుతుంది పడవ అంటే. మీరు ఎవరైనా రైడ్కి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఒక 3000 రూపీస్ పే చేస్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని లోపలికి ఒక 10 కిలోమీటర్స్ అది తీసుకెళ్తారు. ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి కాటేపల్లి బీచ్ అన్నమాట. పీస్ఫుల్ ప్రశాంతమైన బీచ్. అసలు నా హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఇది. ఒకప్పుడు బోర్ కొడితే ఇక్కడికి వచ్చేసేవాడిని. 1/2 అవర్ మా ఇంటి నుంచి ఇక్కడ కరెక్ట్ గా 1/2 అవర్ జస్ట్ అంతే. ప్లేస్ మాత్రం అరాచకంగా ఉంటది, అరాచకంగా ఉంటది ప్లేస్ మాత్రం. సెక్సీ ప్లేస్ అసలు. నా హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఇది. మా ఇంటి నుంచి జస్ట్ 1/2 అవర్ అంతే జర్నీ. 30 కిలోమీటర్స్ ఉంటది. సూపర్ ప్లేస్ అంతే, సూపర్ ప్లేస్ గైస్. ఎవరు మిస్ అవ్వద్దు. మీరు కానీ వచ్చే పని అయితే నాకు కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్ లో, ఇక్కడ ఈ ప్లేస్ అని. ఈ ప్లేస్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటది. ఒక 2-3 థౌసండ్ ఇస్తే ఆ పడవల్లో మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు. ఒక 2-3 అవర్స్ తీసుకెళ్లిపోతారు సముద్రంలోకి, ఒక 10 కిలోమీటర్స్. వాళ్ళతో పాటు ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు కూర్చొని. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ ప్లేస్ కి రండి. సూపర్ ప్లేస్. ఇదే మా ఊరు నెల్లూరు. వాట్ ఏ వండర్ఫుల్ ఖాయా, వండర్ఫుల్ ఖాయా. సముద్రం మధ్యలో ఉన్నాను గాయ్స్. చూసారు కదా, ఇక్కడ పడ్డాం అంటే ఎక్కడికి వెళ్తామో కూడా తెలీదు. మేబీ ఆ చేపల బోట్లు ఉన్నాయి కదా, వాళ్ళకి దొరుకుతావేమో. ఇక్కడ కానీ పడితే మాత్రం వాళ్ళు మాత్రమే సేవ్ చేయగలరు, ఇంకెవరు సేవ్ చేయలేరు. ఇక్కడ ఎవరు ఈత వచ్చిన వాళ్ళు అలా అక్కడ ఈత వచ్చినా కూడా ఈ సముద్రంలో స్విమ్ చేయలేము. అసలు లోపల తీసుకెళ్లిపోతుంది. బోట్ దగ్గరికి వచ్చింది. నేను డాన్సర్ కూడా. నా డాన్స్ వీడియోస్ షార్ట్స్ లో ఉంటాయి, వెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ట్రిప్ అనేది నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మీరు ఏమన్నా నాకు సజెషన్ ఇవ్వగలిగితే కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీరు నెక్స్ట్ ఏ ఊరు చూడాలనుకుంటున్నారో ఆ ఊరు నేను చూపిస్తాను నా కళ్ళతో. ఏం చేస్తున్నారు? ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళు. మామూలుగా అయితే ఇక్కడ ఇంత వాటర్ ఫ్లో ఎక్కువ నేను ఎప్పుడు చూడలేదు. అక్కడ ఒక చిన్న రూమ్ లాగా ఉండేది, అది కూడా కొట్టుకోపోయింది, పడిపోయింది, కూలిపోయింది. ఈ బ్రిడ్జ్ మీదకి ఎక్కడానికి చాలా పాసిబుల్ గా ఉండేది లోతు లేకుండా. ఈ బ్రిడ్జ్ కూడా హాఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్ మునిగిపోయింది ఇప్పుడు. సో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, సముద్రాలు పొంగుతున్నాయని చెప్పడానికి ఇదే సైన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈవినింగ్ టైమ్స్ లో సముద్రం పోర్టు మీద ఉంటుంది, మార్నింగ్ టైంలో ఆటి మీద ఉంటుంది. ఇది మీకు ఎంతమంది తెలిస్తే నాకు కమెంట్స్ లో చెప్పండి. గాయస్ చీకటి పడిపోతుంది, లైట్ ఫెయిల్ అయిపోతుంది. నైట్ క్యాంపింగ్ చేద్దాం అని ఉంది కానీ టెంట్ గింట ఏం తెచ్చుకోలేదు. సో నెక్స్ట్ వీడియోలో సోలో క్యాంపింగ్ బీచెస్ లో, మౌంటైన్స్ లో సోలో క్యాంపింగ్ వీడియోస్ వస్తాయి. రెడీగా ఉండండి. స్టే ట్యూన్డ్ గాయ్స్. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్.